రైతన్నను రచ్చకీడ్చిర్రు. బజార్లో నిలబెట్టిన బ్యాంకర్లు రుణం చెల్లించాలని వేధింపులు. ఇప్పటికిప్పుడు బ్యాంకు రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం మాఫీ చేస్తే ఆ పైసలు మీకే ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం? రైతులపై ఒత్తిడి తెస్తున్న బ్యాంక్ అధికారులు. మెదక్ జిల్లాలో రైతులకు లోన్ నోటీసులు అంట, లీగల్గా లోన్ నోటీసులు పంపించారన్నట్టు. అయితే బ్యాంకులో రుణాలను రైతులు ఎవ్వరూ రూపాయి కట్టొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. ఇప్పటి వరకు లోన్ తీసుకున్న వాళ్ళు పోయి తెచ్చుకోండి, రుణమాఫీ చేశాక బ్యాంకు వాళ్ళు మళ్ళీ లోన్లు ఇస్తారు అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ సీఎం అయ్యారు, డిసెంబర్ 9న గడిచిపోయింది, చేస్తామన్న రుణమాఫీ అటకెక్కింది. రైతు మాత్రం సర్కారు సాయానికి దూరమై లోనుకు లోకువై బ్యాంకుల ముందు తలదించుకునేలా ఉన్నాడు. మెదక్ జిల్లా కొత్వాల్పల్లిలో రుణాలు చెల్లించలేదని రైతుల్ని ఊరి మధ్యన నిలబెట్టిన దృశ్యం ఇది. కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ప్రతి పల్లెల్లో కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డితో మాకు సంబంధమే లేదు, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు కట్టాల్సిందే, ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వస్తే అవి మీకే ఇస్తామంటూ బ్యాంక్ అధికారులు రైతులతో వాగ్వాదానికి దిగారు. మెదక్ జిల్లా రేగోడు ఏపీజీవీబీ అధికారులు, అంటే బ్యాంకు సంబంధించినటువంటి వీళ్ళు అధికారులు రుణాలు తీసుకున్న రైతులకు లీగల్ నోటీసులు అందజేశారు. 3 రోజుల క్రితం కొత్వాల్పల్లి గ్రామానికి వచ్చిన బ్యాంక్ అధికారులు గ్రామ నడిబొడ్డున సకాలంలో రుణాలు చెల్లించాలని రైతులను నిలబెడితే రైతన్నలు ఊరి మధ్యలో చేయిలు కట్టుకొని తప్పు చేసినట్టుగా అయ్యో పాపం అని చెప్పి ఇజ్జతి పోతదనే ఉద్దేశంతో తలదించుకున్నారు. ఇక వీళ్ళ అధికారులు, ట్యాగులు వేసుకున్న అధికారులు బ్యానర్లు నోటీసులు పట్టుకొని వీళ్ళని మధ్యన నిలబడ్డారు చూడుది. అయితే ఇక్కడ రైతు ఏం పెద్ద తప్పు చేసిండు? తప్పు చేయలే కదా రైతు. మరి ఎవరు తప్పు చేసిరు? ఇచ్చిన మాటని హామీలను నెరవేర్చుకోలేని ముఖ్యమంత్రి తప్పు చేసిండు. రైతు రుణమాఫీ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు ఒక రైతు, దేశానికి వెన్నుముక్క అనేటువంటి రైతు ఇలా చేతులు కట్టుకొని నిలవాల్సి వచ్చింది. ఊళ్ళో ఎట్లుంటుంది? ఇజ్జత్ తీసే పనులు ఉంటాయి ఊళ్ళే. పక్కోడు పాలోడు ఏం చేస్తారంటే మంచిగా చూసినావా, ఇన్న వరద నువ్వు చెప్తే అని చెప్పి వాని ఇజ్జత్ తీసేది. చూడు ఆయన పరిస్థితి ఎట్లుందో. ఎవరు చేసిన తప్పు? రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాటను నెరవేర్చుకోకపోవడం తప్పు, 6 గ్యారంటీల విషయంలో కూడా అమలు చేయకపోవడం తప్పు. రైతు బంధు అందరికి వాళ్ళే, రైతు రుణమాఫీ అందరికి వేయలే, 6 గ్యారంటీల విషయంలో తెల్ల రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాలే. ఎవరు చేయాలి మరి? ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా చేయాలి. ఏమనంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది చేయలేదు అంటారు. ఎలక్షన్ కోడ్ రాకముందు ఉన్నటువంటి కాలం పరిమితి ఉన్నది కదా, ఆ రోజులు ఏం చేసిరు మరి? కాంగ్రెస్ మేడలు వంచుతామట హరీష్ రావు చెప్తుడు. రైతు సమస్యలపైన స్పందించకుంటే లక్షలాది మందితో సచివాలయం ముట్టడి, రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? బ్యాంకర్లు రజాకార్లను తలపిస్తున్నారు, లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. పంట రుణాలు ఎవరూ చెల్లించవద్దు, ఎకరానికి 25,000 పరిహారం చెల్లించాలి. నేటి నుంచి పంట పొలాల సందర్శన, మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. సీఎం గారు కాంగ్రెస్లో చేరికల మీద కాదు, రైతుల కన్నీటి చారికల పైన దృష్టి పెట్టండి. నష్టపోయిన రైతుల వివరాలు సేకరించండి. ప్రకృతి వైపరీత్యాల సాయానికి ఎన్నికల కోడ్ అడ్డు కాదు. కరెక్టే అది. దగా కాంగ్రెస్. రైతులకు ఇచ్చిన హామీలో ఒక్కటైనా నెరవేర్చారా? రూపాయలు 2 లక్షల రుణమాఫీ దగా. రెండోది, రైతులు కౌలుదారులకు ఎకరానికి 15,000 ఇస్తామన్న మాట దగా. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్న మాట దగా. క్వింటాల్ వరకు 500 బోనస్ ఇస్తామన్న మాట దగా అని చెప్పేసి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు. అక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే చూసుకోలేక ఆయన మాట్లాడినవి.